హలో అండి. తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకోబోతుంది అన్నటువంటి వార్త వచ్చిన రోజు దగ్గర నుంచి మేధావులు, కొంతమంది అనలిస్టులు, కొంతమంది సామాన్య ప్రజలు ఎలా తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుంటుంది, అలా పెట్టుకుంటే గనక ముస్లింలు తెలుగుదేశం పార్టీకి దూరం అవుతారు కదా. 2019 ఎన్నికల్లో ఎవరైతే జగన్మోహన్ రెడ్డిని నమ్మి ఆ పార్టీకి ఓటేశారో, ఆ తరువాత జగన్మోహన్ రెడ్డి విధానాలు నచ్చక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి దూరంగా జరిగిన ముస్లింలకి ఈ రోజు తెలుగుదేశం పార్టీ కనపడింది. అలాంటిది తెలుగుదేశం పార్టీ కనుక బీజేపీతో పొత్తు పెట్టుకుంటే మళ్ళీ ముస్లింస్ అందరూ తిరిగి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళవలసిన పరిస్థితి ఉంటుంది కదా. ఆ విధంగా ఓట్లు లాస్ అవుతారు కదా అనేటటువంటి అనుమానం వ్యక్తం చేయటం, పనిలో పనిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఇతర నాయకులు, కార్యకర్తలందరూ తెలుగుదేశం పార్టీని ఒక పూచిగా చూపిస్తూ ముస్లింలకి తెలుగుదేశం పార్టీ పట్ల ఒక ద్వేషభావం కలిగే విధంగా కుట్రపూరితంగా ప్రకటనలు చేయటం, ప్రచారాలు చేయటం, ఇవన్నీ చేసిన తర్వాత ఎవరికైతే ముస్లిం ఓట్ల పట్ల అనుమానం ఉందో ఆ అనుమానం కరెక్ట్ కాదు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం పనిచేయదు అని ఖచ్చితంగా చెప్పగలండి. ఎందుకనంటే నిజంగా ముస్లిం సమాజానికే కనుక బీజేపీ పట్ల విముఖత భావం, ద్వేషభావం, శత్రువుగా పరిగణిస్తుంటే ఉత్తరప్రదేశ్ లో 2 టర్మ్స్ కంటిన్యూస్ గా బీజేపీ ఎలా రాగలిగింది? పార్లమెంటు స్థానాల్లో దాదాపు 95% పార్లమెంటు స్థానాలు ఉత్తరప్రదేశ్ లో ఎలా బీజేపీ చేజిక్కోగలిగింది? ఇది కనుక గమనిస్తే ఖచ్చితంగా ముస్లింస్ అందరూ బీజేపీకి వ్యతిరేకంగా లేరు అనేది ఇక్కడ మనకు అర్థమవుతుందండి. అదేవిధంగా ఇక తెలుగుదేశం పార్టీ విషయాన్ని కనుక తీసుకొస్తే తెలుగుదేశం పార్టీ యొక్క హిస్టరీ కనుక గమనిస్తే ఒక ముస్లింకే కాదు, హిందువులకు కానీ, క్రిస్టియన్స్ కానీ, ఏ వర్గానికైనా కానీ ఇబ్బంది కలిగితే పార్టీ పరంగా ఆ వర్గానికి సహాయంగా ఉండి చేదోడు వాదోడుగా ఉండటం అనేది అనేక సందర్భాల్లో మనం చూసాం. ముస్లింలే గనక గమనిస్తే గోత్ర అల్లర్ల దగ్గర నుంచి అనేక సందర్భాల్లో ముస్లింలకు బాసటగా ఉండి చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారితో కూడా వైరం తెచ్చుకున్నటువంటి విషయాన్ని ముస్లిం సమాజం మర్చిపోతుందా? అదేవిధంగా 2019 నుంచి ఈ రోజు వరకు ముస్లింలపై జరిగినటువంటి అనేక అట్రాసిటీలు గతంలో ఏ రోజు జరగలేదు. మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి సమయంలో ముస్లింలు చాలా ప్రశాంతంగా రాష్ట్రంలో ఉన్నారు అనేది కనుక గమనిస్తే ఖచ్చితంగా ముస్లింలకి చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో పొత్తు పెట్టుకున్నా కానీ ఎలాంటి నష్టము, ఎలాంటి ఇబ్బంది ఉండదు అనేది మనం చెప్పుకోవచ్చండి. అయితే ఈ విషయంలో కొంతమందికి ఉన్నటువంటి అనుమానాన్ని పటాపంచలు చేసే విధంగా ముస్లిం మేధావుల సంఘం తరపున, ఆంధ్రప్రదేశ్ సంఘం తరపున ఒక నోట్ రిలీజ్ చేయడం జరిగిందండి. ఆ నోట్ లో ఏం చెప్పారంటే, ముస్లిం మేలుకో, జగన్ నుంచి నిన్ను నువ్వు కాపాడుకో, ముస్లిం సోదరులారా తస్మాత్ జాగ్రత్త, జగన్ మాయ మాటలు నమ్మకండి, వైసీపీకి పార్లమెంటులో సంఖ్యాబలం చాలా ఎక్కువగా ఉంది, జగన్ తలుచుకుంటే ముస్లింలకు వ్యతిరేకంగా ఉన్న ఏ బిల్లునైనా ఆపి ఉండవచ్చు, కానీ జగన్ చెయ్యలేదు, ఇది ముస్లిం ద్రోహం కాదా అని వాళ్ళు అడగడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ జగన్ కి ఓటేస్తే మన ఉరి మనం వేసుకున్నట్టే అని ముస్లిం సమాజానికి ఈ ముస్లిం మేధావులు ఆంధ్రప్రదేశ్ తరఫున ఒక నోట్ ఇవ్వడం జరిగిందండి. ఇక వాళ్ళు ఏ పాయింట్లు మెన్షన్ చేశారంటే అందులో ఇన్నాళ్ళు బీజేపీతో అంటకాగి సిఏఏ, ఎన్ఆర్సీలకు, యూనిఫామ్ సివిల్ కోడ్ కి చట్టసభల్లో సంపూర్ణ మద్దతు ఇచ్చింది జగన్ అని చెప్పడం జరిగిందండి. అదేవిధంగా ముస్లిం 4% రిజర్వేషన్ తీసేయాలి అని కోర్టుకు వెళ్ళింది వైఎస్ఆర్సీపీ రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య. దీనికి జగన్మోహన్ రెడ్డి గారు అడ్డు చెప్పలేదు అని వాళ్ళ వాదన. అదేవిధంగా హిజబ్ పై దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు వ్యతిరేకించిన జగన్ వ్యతిరేకించలేదు అని వాళ్ళు ప్రస్తావించడం జరిగింది. ఇక 30,000 కోట్ల విలువ చేసే 31.593 ఎకరాల వక్ఫ్ భూములను జగన్ ముఠా కబ్జా చేసింది. ఇలా జగన్ ముఠా అనేది ఒక్క ముస్లింలకు సంబంధించిన భూములే కాదు, హిందువులు, క్రిస్టియన్లకు ఎవరికి సంబంధించిన భూములైనా, చివరికి సామాన్య పేద ప్రజల భూములైనా కానీ విశాఖపట్నం నుంచి అనంతపురం వరకు ఎక్కడ కనపడినా, ఎక్కడ అవకాశం ఉన్నా కానీ వాళ్ళు కబ్జాలు చేయడం జరిగిందండి. ఇక ముస్లింల కోసం కొత్తగా ఒక్క పథకం కూడా పెట్టకపోగా ముస్లింల కోసం చంద్రబాబు నాయుడు పెట్టిన రంజాన్ తోఫా సహా 10 పథకాలను రద్దు చేయడం జరిగింది. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ముస్లిం సమాజాన్ని ఉద్ధరించడం కోసమని, వాళ్ళని బాగు చేయడం కోసమని, వాళ్ళని అభివృద్ధి పదంలో తీసుకురావడం కోసమని, వాళ్ళని ప్రోత్సహించడానికి అనేక పథకాలు పెట్టారో ఆ పథకాల్లో దాదాపు 10 పథకాలని జగన్మోహన్ రెడ్డి గారు రద్దు చేసి కొత్త పథకాలు ఏవి ముస్లింలకు ఇవ్వలేదని వాళ్ళు చెప్పడం జరిగిందండి. అదేవిధంగా
45.224 మంది ముస్లిం యువత, అంటే 45,244 మంది ముస్లిం యువత స్వయం ఉపాధి 50% సబ్సిడీతో 3 లక్షల వరకు రుణ సదుపాయాలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఆ సబ్సిడీని రద్దు చేశాడు అని చెప్పడం జరిగింది. అంటే ముస్లింల అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే యువతకి ఉపాధి ఉద్యోగాలు కల్పించాలని చెప్పి 50% సబ్సిడీతో రుణాలు ఇచ్చారో ఆ రుణ సౌకర్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తివేయడం జరిగింది. ఇక అదే విధంగా ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తాను అని చెప్పి 2019 ఎన్నికలకు ముందు జగన్ మాటిచ్చి ఆ మాట తప్పి ఈ 5 ఏళ్లలో ఆ ఇస్లామిక్ బ్యాంక్ ప్రస్తావనే తేలేదు అని వాళ్ళు ప్రస్తావించడం జరిగిందండి. అదేవిధంగా జగన్ ప్రభుత్వంలో 107 ముస్లిం కుటుంబాలపై దాడి జరిగింది. 16 మంది అన్యాయంగా చంపివేయబడ్డారు. అయినా కనీసం జగన్మోహన్ రెడ్డి ఏ రోజు ఈ దాడులను ఖండించలేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు అంటారు కదా, ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల పైన జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి చెందిన జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక వర్గం వాళ్ళు దాడి చేస్తే ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఖండించలేదు అనేది ఈ రోజు ఈ లెటర్ ద్వారా కూడా మనకు అర్థమవుతుంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు 48,639 మంది యువతులకు దుల్హన్ పథకం కింద సహాయం చేస్తే పెళ్లి కానుక 1,00,000 ఇస్తానని మాయమాటలు చెప్పిన జగన్ 3 ఏళ్లు పథకాన్ని నిలిపివేశాడు. విదేశీ విద్య పథకంలోనూ ఇదే రకమైన మోసం జరిగింది. అదేవిధంగా మద్రసా విద్యా వాలంటీర్లకు బాబు గారు 10,000 జీతం ఇచ్చేవారు. కానీ గత 5 సంవత్సరాల నుండి ఒక్క పైసా కూడా జగన్మోహన్ రెడ్డి వీరికి జీతం ఇవ్వలేదు అని ఇలా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ముస్లింలకు జరిగిన అన్యాయాన్ని ఈ ముస్లిం మేధావుల సంఘం ఆంధ్రప్రదేశ్ తరఫున వాళ్ళు నోట్ పెట్టడం జరిగింది. ముస్లిం సమాజానికి వాళ్ళని చైతన్యపరచడానికి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా బీజేపీతో జగన్ కు గత 5 ఏళ్లుగా సాగిన అక్రమ సంబంధాన్ని గ్రహించలేనంత అమాయకులం కాదు మనం అని వాళ్ళు చెప్పడం జరిగిందండి. అంటే ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముస్లింలకు ఏమీ చేయకపోయినా నా ముస్లింలు, నా మైనారిటీలు అని చెప్పి కంటికి రెప్పలాగా చంద్రబాబు నాయుడు గారు ముస్లింలు చూసుకున్నా గానీ చంద్రబాబు నాయుడు గారి మీద లేనిపోని అబద్ధాలతో ప్రచారం చేసి ముస్లిం సమాజంలో ఒక రకమైన భయాందోళన క్రియేట్ చేసి తద్వారా ఓట్లు లబ్ధి పొందాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారానికి ఆ ప్రయత్నానికి ఈ ముస్లిం మేధావుల సంఘం ఆంధ్రప్రదేశ్ అడ్డుకట్ట వేసింది అని చెప్పొచ్చండి.